చూపించినటువంటి మెగా కృష్ణారెడ్డి గారు గీసిన బొమ్మ ప్రకారం వీళ్ళు ఇచ్చినటువంటి అలైన్మెంట్ ప్రకారం పోలవరం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి పట్టిసీమ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ని వెడల్పు చేయడం, దానికి సమాంతరంగా ఇంకొక కాలువ తీసుకొచ్చి కృష్ణానదిలో పడేస్తామని అంటున్నారు. పాపరారు చెప్పినట్టు ఇది పర్మనెంట్ గా విజయవాడని వరద ముప్పుకి గురి చేస్తుంది. ఇది తీవ్రమైనటువంటి ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి తప్పుకోవాలంటే మనం కాలువ అలైన్మెంట్ ని మార్చాలి. వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల అప్లాంట్స్ తవ్వడం కోసం ఏనాడు నీళ్లు రాని నాగార్జున సాగర్ ఎడం కాలువ ఏరియా తవ్వడం కోసం అప్లాంట్ మీదుగా కాలువ తీసుకొచ్చి వైకుంఠాపురం బ్యారేజ్ పైన కృష్ణానదిని యాక్వెడక్ట్ ద్వారా దాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కృష్ణానదిలో పడేయడానికి ఎప్పుడు చూసినా ఒకటి వరద ముప్పు, రెండవది ఒకసారి కృష్ణానదిలో గోదావరి జలాలు కలిపిన తర్వాత కృష్ణానది జలాల మీద పై రాష్ట్రాలకు హక్కులు వస్తాయి. మీకు ఉదాహరణ చెప్తారు. ఈరోజు మన పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల నీటిని గోదావరి నుంచి తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు వాడుకుంటున్నామని చెప్పి ఆ 80 టీఎంసీల్లో 35 టీఎంసీలు పై రాష్ట్రాలకి, కర్ణాటకకి, మహారాష్ట్రకి పంచిపెట్టేశారు. రేపు పొద్దున మనం గోదావరి జలాలు తీసుకొచ్చి మళ్ళా కృష్ణలో కలిపితే ఆ మేరకు మళ్ళా పై రాష్ట్రాలు వాటి మీద హక్కులు కోరతాయి. కృష్ణానది మీద హక్కులు మనం కోల్పోతాం. కాబట్టి యాక్విడక్ట్ ద్వారా కృష్ణానదిని దాటిస్తే ఆ హక్కులు కోల్పోయే ప్రసక్తి రాదు. అక్కడి నుంచి బొల్లాపల్లికి తీసుకువెళ్లి ఆయన అన్నట్టు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కింద ఉన్నటువంటి ఆయకట్టుని స్థిరీకరించడం, ఆ ఆయకట్టును 5 లక్షల ఎకరాలు విస్తరించడానికి రెడీగా ప్లాన్లున్నాయి, రెడీగా బొమ్మలు ప్రాజెక్టులున్నాయి. వాటిని ఎక్స్పాండ్ చేసుకుంటూ సోమసల వరకు గ్రావిటీతో హాయిగా నీళ్లు పంపించుకునే ఏర్పాటు ఉన్నప్పుడు మీ దగ్గర నిజంగా డబ్బులుంటే ఈ ప్రాధాన్యత క్రమాల్లో ముందు రాయలసీమ ప్రాజెక్టులు, బ్రాంచ్ కెనాల్లు, ఫీల్డ్ కెనాల్లు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు లాస్ట్ మైల్ కంప్లీషన్, ఆ తర్వాత డబ్బులుంటే ఎగువ కృష్ణా వెస్ట్ గోదావరి జిల్లాలో ఎగువ నుంచి ఒక కాలువ తీసుకొచ్చి కృష్ణానదిని దాటించి బొల్లాపల్లిలో రిజర్వాయర్ కట్టి సోమశిలకి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకెళ్లడం ద్వారా కోస్తా జిల్లాలన్నిటికీ చేయగలిగినంత నీటి సదుపాయం మనం కలగజేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి వ్యవసాయం వరకు డోకా లేకుండా ఈ 9 జిల్లాలు, అలాగే ఇక్కడ మిగిలినటువంటి జలాలన్నింటినీ, ఆర్ఎంసీలో మిగిలిన జలాల్ని, పట్టిసీమలో మిగిలిన జలాల్ని, వరద జలాల్ని, వీటన్నిటిని కూడా రాయలసీమకు తీసుకువెళ్లి రాయలసీమలో ఎంత సాగునీరు భౌగోళికంగా అందించగలిగితే ఆఖరి ఎకరం వరకు సాగునీరు అందించడం కోసం ఇటువంటి డబ్బులు ఖర్చు పెట్టడం బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ మనీ అని చెప్పి మేము తీవ్రంగా భావిస్తున్నాం.